ఐస్ క్రీమ్ లా ఉండే పైనాపిల్ అండ్ వెనిలా స్వీట్ కర్డ్ ఏంటి ఐస్ క్రీమ్ లో ఉండడం ఏంటి అనుకుంటున్నారా? ఇది ఒక చిన్న ప్రయోగం అనే చెప్పుకోవాలి. అండ్ నా ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. పెరుగు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, నిజంగా ఐస్ క్రీమ్ అని చెప్తే నమ్మేసి పైన మా అమ్మాయి చూసారా ఎంత ఇష్టంగా తింటుందో, అలానే మీ పిల్లలు కూడా రోజు కావాలని అడుగుతారు. అండ్ ఎండాకాలం పెరుగు తినని పిల్లలు బాడీని కూల్ చేసే స్వీట్ కర్డ్ తింటే ఇంకెంత హాయిగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో చూస్తున్నారు కదా. ఆల్రెడీ కాచిన పాలుంటే గోరువెచ్చగా వేడి చేసుకుని పాలు గోరువెచ్చగా అయ్యాక 2-3 స్పూన్స్ షుగర్ వేసుకోండి. పిల్లల కోసం అయితే పటికి బెల్లం పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు ఇది ఒక 2 బౌల్స్ లోకి తీసుకోండి. లుక్ బాగుండాలని నేను ఇలా పాట్ లాంటి కప్స్ తీసుకున్నాను. ఇలా కాచిన పాలు వేసేసాక ఇప్పుడు దీంట్లో ఎసెన్స్ వేసుకోవాలి. నా దగ్గర పైనాపిల్ ఎసెన్స్, వెనీలా ఎసెన్స్ ఉంది. ఒక దాంట్లో పైనాపిల్, ఒక దాంట్లో వెనీలా ఎసెన్స్ వేద్దాం. ఫస్ట్ ఇందులో పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. ఒక 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. పిల్లల కోసం అయితే ఎసెన్స్ బదులు ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకుని బాగా కలిపేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇందులో వెనీలా కూడా వేసుకుని ఎసెన్స్ బాగా కలిసిపోయాక 2 బౌల్స్ లోని 1/2 స్పూన్ పెరుగు వేసుకొని బాగా తిప్పేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేయడమే. అంతే. మనకి ఎంతో యమ్మీ టేస్ట్ అయిన స్వీట్ కర్డ్ రెడీ. కాదు ఐస్ క్రీమ్ లాంటి స్వీట్ కర్డ్ రెడీ. చాలా బాగా తోడేసుకుంది. ఈ ఎండల్లో ఇలాంటి స్వీట్ కర్డ్ తింటే బాడీ అంతా కూల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది నార్మల్ ఫ్రిడ్జ్ లో 2 hours పెట్టేసుకుందాం. పిల్లలకి ఐస్ క్రీమ్ అని చెప్తే నమ్మేలా ఉండాలి కదా, సో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకుందాం. నిజంగా ఈ ఎండల్లో పెరుగుతున్న పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు హాయిగా ఉంటారు, మనం హాయిగా ఉంటాం కదా. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మన స్వీట్ కర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది టేస్ట్ చూసేద్దాం. ఫస్ట్ కన్నయ్యకి పెట్టేస్తాను. నా కన్నయ్య ఎవరంటే కృష్ణయ్య. ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. అసలు పంచదార వేసిన పాలల్లో పెరుగు వేస్తే తోడుకుంటుందా లేదా అని చిన్న డౌట్ ఉండేది. ఆల్ క్లియర్, చాలా బాగా తోడుకుంది. చూసారు కదా. అండ్ దీంతో లస్సీ కూడా చేసుకోవచ్చు. పైనాపిల్ స్వీట్ కర్డ్ కొంచెం, వెనీలా స్వీట్ కర్డ్ కొంచెం తీసేసి కన్నయ్యకి పెట్టేసుకుంటాను నేను. అంతే ఫ్రెండ్స్, ఫైనల్ గా మన స్వీట్ కర్డ్ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నిజంగా పెరుగుతున్న పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారో. మీరు ట్రై చేసి చూసాక వీడియోని ఎత్తుక్కుంటూ వచ్చి మరి థ్యాంక్స్ చెప్తారు. పిల్లలకి ఐస్ క్రీమ్ కప్స్ లో వేసి ఐస్ క్రీమ్ అని చెప్పి పెట్టేసండి. వాళ్ళకి అస్సలా తెలియదు. ఆల్రెడీ మా అమ్మాయిని చూసారు కదా ఎంత ఇష్టంగా తిన్నదో. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇలాంటి మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.